హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ టీవీ. నేను మీ కేవీ రెడ్డి. తిరుమల లడ్డూకు సంబంధించి ఇక ఎంతటి పెద్ద ఎత్తున వివాదం జరుగుతా ఉందో చూస్తూనే ఉన్నారు కదా. దాన్ని అంటే ఇంకా అయిపోయిన ఇష్యూను కూడా మళ్ళా లాగి ఎక్కడ దాకా తెగేదాకా తీసుకొచ్చి రోజు చూసినారు కదా. గోటితో పోయేదాన్ని గొడ్డలాగా తెచ్చుకున్నట్టు అయిపోయింది. మొత్తం సెల్ఫ్ డిఫెన్స్ అయ్యి సెల్ఫ్ గోల్స్ కొట్టుకున్నా కూడా వదలట్లేదు. రోజుకో కొత్త ఇష్యూని తీసుకొచ్చి ఇక ఈరోజు స్వయంగా గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు గారు కూడా మాట్లాడతారంట దాని గురించి. పాలు లేకుండానే వెన్న తీయకుండానే నెయ్యి తయారు చేస్తారా కెమికల్స్తోనా అని చెప్పి ఇంకా ఈ పెద్ద మనుషులంతా ఆ కుల పెద్ద ఎప్పుడైతే ఇబ్బందులు ఉంటాడో వీళ్ళందరూ వాయిస్ వినిపిస్తూ ఉంటారు కదా. అంటే దీనికి ఇప్పుడప్పుడే ఫుల్ స్టాప్ పెట్టేటట్లేరు. ఇంకొక వైపు వైసీపీ కూడా దీన్ని అంత ఈజీగా వదిలేటట్టు లేదు అన్న విషయం అయితే క్లారిటీ ఉంది కదా. ఈ మొత్తం సినారియోలో ఈ మొత్తం ఎపిసోడ్లో జరగాల్సిన దాని మీద డిస్కషన్ జరగట్లేదు. అదేంటంటే ఈవీఎం మెషిన్ అరుస్తుంది ఆడ. ఎందుకంటే ప్రతి 6 సెకండ్లకు 2 ఓట్లు ఎట్లా పడతాయి. 135 నిమిషాల్లో ప్రతి బూత్లో అర్ధరాత్రి 11:30 నుంచి 2:45 మధ్య 135 నిమిషాల్లో ప్రతి బూత్లో 498 ఓట్లు ఎట్లా పడతాయి. కూటమి ఇట్లనే గెలిచిందా? దీని మీద చర్చ జరగాలి. వాస్తవానికి 2024 జూన్ 4న రిజల్ట్ వచ్చిన తర్వాత తొలినాళ్లలోనే ఈ ఈవీఎం స్కామ్ ఏదో మొదట్లోనే బయటపడ్డది. చాలామంది దాని గురించి తెలిసినా కూడా అప్పుడున్న సంక్షోభ పరిస్థితుల్లో అప్పుడున్న పొలిటికల్ హీట్ కారణంగా ఎవరు కూడా బయటకు రాలేదు. మొదట్లోనే ద క్వింట్ మింటు ఇట్లాంటి ఇండిపెండెంట్ ఏజెన్సీస్ కథనాల ఆధారంగా కొద్దిమంది నాకు చెప్పిన వివరాల ఆధారంగా మైరాలో బొచ్చిన వీడియోస్ చేసిన ఇప్పుడు అది రియాలిటీలోకి వచ్చిందనమాట. ఇక ఈ గ్యాప్లో ఆయన ఓటు చోరీ పేరుతో రాహుల్ గాంధీ చేసిన హంగామా, హైడ్రోజన్ బాంబులు ఇస్తే అవి తోకపాటకులాగా ఎట్లా పేలినాయో ఆయన మొత్తం దేశవ్యాప్తంగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ దుర్మార్గం గురించి, అసలు ఈ ఓటు చోరీ సంగతి పక్కన పెడితే ఈవీఎం మేనేజ్మెంట్ ఎక్కడ జరిగింది, అది ఆంధ్రప్రదేశ్లో భూకంప కేంద్రంగా ఎపిక్ సెంటర్గా ఎట్లా నిలిచింది, దీని గురించి మాట్లాడమంటే ఒక్కడు కూడా దాని గురించి సౌండ్ చేయలే. ఇప్పుడు పరకాల ప్రభాకర్ ది వైర్కు రాసిన కథనంతో దేశం మొత్తం మాట్లాడుకుంటా ఉంది. ఆయన దీన్ని అంత ఈజీగా వదిలేటట్టు లేడు. పైగా ఇండిపెండెంట్ జర్నలిస్టు చాలా సీనియర్ మోస్ట్ కరణ్ థాపర్తో చేసిన ఇంటర్వ్యూ కూడా ఈరోజు సంచలనమై కూర్చుంది. దీని గురించి కదా ఇప్పుడు చర్చ జరగాలి. అసలు సాయంత్రం 5 గంటల వరకు వాస్తవానికి అంటే ఈ ఎన్నికల సంఘం రూల్ ప్రకారం ఉదయం 6 నుంచి 7 గంటల వరకు మాక్ పోలింగ్ జరుగుతుంది. 7 గంటల నుంచి అఫీషియల్గా సాయంత్రం 5 గంటల వరకు ఇంకొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో 6 వరకు కూడా నిర్వహించే సందర్భం ఉంది కదా. 5 గంటల నుంచి ఒక్కొక్క బూత్లో ఇంత మంది ఓటర్లు ఎక్కడున్నారు, లేదంటే ఈవీఎంలు ఏమైనా ఫెయిల్యూరా, దీని గురించి కదా చర్చ జరగాలి. జనరల్గా అంటే మనం క్యాజువల్గా మాట్లాడుకుంటే ఓటేసిన ప్రతి ఒక్కరికి ఆ సిస్టమ్ ఎట్లుంటుందో తెలుసు. లోపలికి పోల్ సెంటర్లకు ఎంటర్ అయిన తర్వాత ఏజెంట్లు అందరూ ఈయన సదరు గ్రామానికి సంబంధించిన వ్యక్తే, ఈయన ఎపిక్ నెంబర్ ఇది, ఓకే క్యారీ ఆన్ అని చెప్తే పోయి పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఇంకేయించుకోవాలి. తర్వాత ఇంకొక పోలింగ్ ఆఫీసర్ ఆయన డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసుకోవాలి. ఆ తర్వాత పరదసాటుకు పోయి ఓటేయాలి. వీవీ ప్యాడ్ ఇంచుమించు 7 నుంచి 8 సెకండ్లు డిస్ప్లే అవుతుంది. అక్కడి నుంచి ఇంకొక 2 ఓట్లు కదా, అక్కడి నుంచి ఇంకొక ఈవీఎంను నొక్కడానికి ఆల్మోస్ట్ 1.5 నుంచి 2 నిమిషాలు తక్కువ పట్టదు. ఇంకా కొన్ని చోట్ల అయితే 5 నిమిషాలు కూడా ఒక్కొక్క ఓటుకు తీసుకునే అవకాశం ఉంది. ఇట్లాంటి స్థితిలో ఓటర్లు లేకుండా, ఓటర్ కార్డులు లేకుండా అర్ధరాత్రి ఒక్కొక్క బూత్లో 498 ఓట్లు ఎట్లా వేసుకుంటారు? దీని గురించి కదా చర్చ జరగాలి. ఈరోజు ఆరంభస్థానంతో సహా చాలామంది తమ సర్వేల్లో ఆ రోజు వచ్చిన రిజల్ట్ చూసి ఇది కాదు ఇట్లా జరగకూడదు అని చెప్పి నెత్తినోరు మొత్తుకుంటే ఎవరు వినలే. ఈరోజు తీర్పు మారిపోయి ఆల్మోస్ట్ 90కి పైగా నియోజకవర్గాల్లో వైసీపీ ఓటమి పాలైంది. ఆ సందర్భంలో ఒక ఫార్మర్ ఐఏఎస్ ఒక గ్రేట్ లైన్ రాసిందనమాట తన ఎక్స్ప్రెస్లో. జగన్మోహన్ రెడ్డిని ఓడించలేదు, ఆయన చేతి నుంచి అధికారం గుంజుకున్నారు అని చెప్పి రాస్తే ఆయనను ఈ పచ్చమూకలంతా పెద్ద ఎత్తున ట్రోల్ చేసినాయి. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున హంగామా నడుస్తూ ఉంటే దీని మీద ఏ ఒక్క టీడీపీ కార్యకర్త కానీ, ఏ ఒక్క టీడీపీ లీడర్ కానీ, మన దానిలో కుల పెద్దలు, అనలిస్టులు చాలా బొచ్చడి మంది ఉంటారు కదా. మనం తయారు చేసుకున్న సైన్యం మామూలుదా? పైగా మన కుల డబ్బాలు, కుల ఛానల్లో ప్రతి అంశం మీద మాట్లాడడానికి ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా. మరి ఏ ఒక్కడు కూడా ఈ మెషిన్ మీద, ఈవీఎం స్కామ్ మీద ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు దీని గురించి కదా అసెంబ్లీలో చర్చ జరగాల్సింది. ఈ 2 ఏళ్ల పీరియడ్లో ఏ ఒక్క సందర్భంలో కూడా ఒక్క పచ్చనాయకుడు కానీ, ఒక్క జన సైనికుడు కానీ, ఒక జనసేన నేత కానీ దీని గురించి మాట్లాడలే. ఇంకా బీజేపీలు మాట్లాడరు అనుకోండి, అది వేరే విషయం. ఇంకా లోతుల్లోకి వెళ్తే చాలా ఉంది. ఎవరైతే రాజకీయాల్లో ఉండి ప్రజాప్రతినిధులుగా ఎలగబెడుతున్నారో ఈ ఈవీఎంలను సప్లై చేసిన సంస్థ డైరెక్టర్లుగా వాళ్ళే కొనసాగుతా ఉన్నారు. ఈ నిజాలన్నీ బయటకు వచ్చిన రోజున రాష్ట్రాన్ని ఒక సునామీ కప్పేస్తుంది అనమాట.
చాలామంది ఎక్స్పర్ట్ చెప్పారు కదా, ఫామ్ 17 ఆ రోజే ఎలక్షన్స్ అయిపోయిన రోజే అప్లోడ్ చేయాలి, తర్వాత ఫామ్ 20 ఆ రోజే అప్లోడ్ చేయాలి. కానీ దీనికి కొన్ని రోజుల పాటు ఫామ్ 17 అయితే 45 రోజులు తీసుకున్నారు, ఫామ్ 20 అయితే 108 రోజుల తర్వాత అప్లోడ్ చేశారు. ఇంకా తర్వాత కోర్టులలో వ్యాజ్యాలు వేయడానికి కానీ పిటిషన్లు వేయడానికి కానీ ఎక్కడ ఆస్కారం దొరుకుతుంది? ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడు లూప్ హోల్స్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయంలో జరిగింది. మొత్తం ఒక 1000 కోట్లు చేతులు మారినాయని చెప్పి సోషల్ మీడియా కోడైగుస్తా ఉంది. సో ఎన్నికల వ్యవస్థను ఇట్లా ఈవీఎంలను అడ్డం పెట్టుకొని, యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా చేసిన ఈ అక్రమాల బుగ్గ పగిలే రోజు దగ్గర పడ్డది. సరిగ్గా 22 నెలలు కూడా పూర్తి కాలేదు. ఇప్పుడే ఇది అంటే జనం మెచ్చిన తీర్పు కాదు, జనం వేసిన ఓట్లతో ఏర్పడ్డ కూటమి కాదు, కూటమి సర్కార్ కాదు అన్న నిర్ణయానికి జనమంతా వచ్చేసారు అనమాట. సో దీని తాలూకా సిమ్టమ్స్ ఏంది గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి అంటే ప్రజలేసిన ఓటును మలిపి ఆ తీర్పును మారిస్తే ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతాయో, గత ప్రభుత్వాన్ని మార్చి ఇప్పుడు ఎత్తుకున్న ప్రభుత్వం ఎట్లాంటి అరాచకాలకు, సంక్షేమాన్ని గాలికి వదిలి ఎట్లాంటి కిరాతకాలకు తెగబడతా ఉందో ఇవన్నీ జనం డిస్కస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకసారి ఇట్లా జరగకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఓటర్లుగా జనం మీదనే ఉంటుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గతంలో చెప్పిండు కదా, మీ ఓటు వజ్రాయుధం, ప్రతి 5 ఏళ్లకు ఎవరిని ఎన్నుకోవాలో మీ తీర్పే శిలాశాసనం. ఆ శిలాశాసనాన్ని కూడా వీళ్ళు తిప్పి రాస్తా ఉంటే బయటకు వచ్చి మాట్లాడాల్సిన బాధ్యత లేదా? ఆలోచించుకోండి. థ్యాంక్ యూ.